ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ కి కాల్ చేయండి. ధర్మ పరిరక్షణ సకల పాపి శిక్షణ సకల చరాచర జీవ ప్రాణి దైవం నిజంగా ఉందని అంటే న్యాయం ఆ పాపి ఎవరు, తన చేసిన పాపం ఏమిటి? భూలోకంలో అతికి ప్రధానమైన పేరు ఆయనకే ఉంది ప్రభు. అసలు ఆ వామరక్షణ ఎక్కడ నేర్చుకుంటాడు? వాడిని తీసుకొచ్చి తండాలయ్యా గట్టిగా అక్కడ. ప్రభు నన్ను కూర్చు ఎందుకు చూసి అలాగా అంటే వామరక్షణ ఎక్కడ నేర్చుకున్నాడా అని మీరు ఏదో సరదాగా అంటావులే. ఈ పాపికి ఒక ప్రత్యేకత ఉంది ప్రభు. ఏమిటది? భూలోకంలో ఆల్కహాలిక్ బాగా ఎక్కువ తీసేసుకున్నాడు. అదిగో స్టాప్ అని ఆపబట్టున్నాడు కదా, ఆపేటయ్యా. అతను అన్నది స్టాప్ కాదు ప్రభు, మరి స్టఫ్ నడుస్తున్నాడు. ఇక ఎవరెవరు పాపులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రవేశపెట్టు. చూస్తున్నాను ప్రభు. అక్కడ ఓవర్ యాక్షన్ చేస్తున్నందుకే శిక్ష వేస్తుంటే శిక్షలో కూడా ఓవర్ యాక్షన్ ఏంట్రా? మరో పాప ఎవరికి ప్రవేశపెట్టు. ఆంది వే ప్రభు అగో వచ్చేసాడు. ఇతను చేసిన పాపం ఏమిటి? నేనే పేరు తెలుసు కానీ క్షుణ్ణంగా ఇతని గురించి తెలియదు ప్రభు. తెలియకపోవడం ఏంటయ్యా? గుర్తుపట్టారు. ఎవరు నాయనా నువ్వు? నేను చూసి చెప్తాను. చెప్పండి. అది ప్రభు ఇతను భూలోకంలోని మాస్ అవినాష్ తో కలిసి స్కిట్లు చేస్తుంటాడు ప్రభు. ఇతనికి అస్సలు గుర్తింపు రాకుండా పేరు మొత్తం అతనే కొట్టేస్తుంటాడు. గుర్తింపు రావట్లేదని ఆత్మహత్య చేసుకుని గుర్తింపు కోసం చచ్చిపోయాను సార్. తర్వాతైనా గుర్తింపు వచ్చిందా నాయన? గుర్తు తెలియని శవమని వదిలేశారు సార్. నాకు గుర్తింపు రాకపోవడానికి, నాకు ఈ అవమానం జరగడానికి కారణం వీడే. సూపర్. ఇదేదో భూలోకంలో చేస్తే ఎక్కడి వరకు వచ్చేవాడు కాదా? అయినచో వాడికి ఎలాగో మేము శిక్షించవలే. అదేదో నీ చేతుల మీద గానే కానివ్వుడి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి పాపులు ఎవరో అబ్జవారు చూసి చెప్పుడి. అలాగే ప్రభు. భూలోకంలోని అత్యంత ప్రమాదకరమైన పాపులు ఇక్కడికి వస్తున్నారు ప్రభు. మన యమలోకం అష్టదిగ్బంధన చేయవలే. ఓటలు పెట్టవలే. ఎక్కడికమ్మా ఊపుకుంటూ వచ్చారు? యమలోకంలోకి. నో ఎంట్రీ బోర్డులు పెట్టా, కనిపించలేదా మీకు? అదేంటండి, మేము పాపులమే కదా. ఆ పాపులు అయితే మాత్రం ఇక్కడ ఎంట్రీ లేదు మీకు. భూలోకంలో ఎంట్రీ లేక పైన ఎక్కడ బతకాలి మేము? అవన్నీ మాకు తెలీదు. అలా కుదరదు. యమధర్మరాజు గారు రావాలి. చిత్రగుప్త ప్రభు, ఈ మధ్య టాబ్లెట్లు ఇవ్వట్లేదట నువ్వు. అబ్బా, మోకాళ్ళ లోపల ఏర్పాటు చేస్తాను ప్రభు. మాకు ఆయుష్ చాలా ఉంది. ఎందుకు చంపించారు చెప్పండి ఫస్ట్. మొన్నే జ్యోతిష్ జాతకం చూపించుకున్నా 150 ఏళ్ళు పెరుగుతానంటే నేను. రేఖ చూడండి, ఆయుష్ రేఖ. ఇదేంటి రేఖ ఎంత పడుకుంటాయి? నేనే మొన్న గీసుకున్న ఆయుష్ ఎక్కువ ఉండాలని. కావాలేస్తే నాకు ఆఫర్లు వేసే చూడండి. నాకు 150 ఏళ్ళు. అసలు మేము ఏ పాపాలు చేసాం సార్? అసలు మా మీద పాపాలు ఉంటే అప్పుడు చెప్పండి. చిత్రగుప్త ప్రభు, వీళ్ళు చేసిన పాపాల చిట్ట ఏమిటో చెప్పుడి. ఒక్క నిమిషం ప్రభు. ఇప్పుడు చెప్పేదా మీరు చేసిన చెప్పండి. ఒక్క నిమిషం ఆగుడి. నీ పేరు ఏమిటి? నా పేరు రామ్ ప్రసాద్. ఇదిగోరా, నీ పాపాలు రాసి 3 మూటలు ఇద్దరా. పాపాలు 3 మూటలనా? మరి ఓపెన్ చేసి చదవబట్టవా? వద్దులేండి, మళ్ళీ మీరు వెళ్ళిపోతారు అడిగి.
ఇతడి పేరు సుడియాలి సుధీర్. అతని పాపాలు ఇందులో ఉన్నాయి ప్రభు. చూడు నాది అంత చిన్న బాక్స్. అది చిన్న బాక్స్ కదరా, జటాబైట్లు. అవును ప్రభు. చూసావా, జటాబైట్లే నిండిపోయేంత పాపాలు చేసి ఇక్కడికి వచ్చావంటే నీ గురించి చెప్పినా తక్కువ. మీరు రాయన పుస్తకాలు సరిపోక ఆర్టిస్ట్ పెట్టుకున్నావు చూడు. వీళ్ళ కింద ఏం చేసేవా? జబర్దస్త్ అనే కామెడీ షో చేసేవాళ్ళం సార్, అందరు నవ్వించేవాళ్ళం. జబర్దస్త్ అంటే గుర్తొచ్చిందయ్య, దాంట్లో ఆ మహానటుడు గెటప్ సీను చూస్తే ఎంత బ్రహ్మాండమైన నటన ప్రదర్శిస్తాడు. మేము చేస్తామండి, మేము రాస్తాం, వీడు చేస్తాడు. పెద్ద ఆడే కాదు ప్రతిసారి. నా ముందు చేయండి కామెడీ చూసిందా? చేస్తున్నా, స్టార్ట్ చేయరా. నిన్ను కాదురా. నువ్వు నీ పార్టిసిపేట్ ని డామినేట్ చేసి మా టీమును డామినేట్ చేసి ఏ గుర్తింపు తెచ్చుకుందామన్నా ఇదంతా. నన్ను అనుసరించము. ఎలాగా? ఏముంటా నువ్వు గురువు చెయ్యము. కొద్ది డామినేట్ చదువుతుంది. మీరు ఇప్పుడు నా పాపాల గురించి పేరాలు ఆరాలు తీయొద్దు. నాకు శిక్షగా నన్ను ఒక చెరసాల్లో ఒక 100 మంది అమ్మాయిల మధ్య బంధించండి ప్రభు. అవును, బొత్తిగా కలరింగ్ లేదు. మీ పక్కన రంభా ఊర్వశి మేనగా ఉంటారు. సంక్రాంతి పండగ సెలవులు ఇచ్చారు ఇంటికి. వచ్చేస్తారు సార్ మళ్ళీ 2 రోజుల్లో. అరే ఇదంతా కాదురా, రంభా ఊర్వశి మేనగోళ్ళు లేరు కాబట్టి ఇగో 500 తీసుకొని ఈ ఇద్దరు పాపలు ఒట్టి మీద నూనె పోచి కుట్టేశ్వరులతో కూర్చోవాలి, గోలను పెకలించవేసవలే. అవన్నీ కాదు సార్, మాతో పాటు ఇంకో ఉంటాడు గెటప్ సీన్ అని. ఆడ ముందు ఆడి సంగతి చూడండి ఫస్ట్. చూడు ఫాస్ట్ చూడు. సార్ ఇది చీటింగ్ సార్. వాడి పేపర్ తినేస్తారండి అలాగా. మాతో పాటు చాలా మంది బయట ఉన్నారు. ముందు మా జడ్జి రోజా గారిని కూడా పైకి అయినా రోజా గారు ఇక్కడికి వస్తే ఆ నరకం కూడా స్వర్గం అయిపోతుందిరా. మిగతా చాలా మంది ప్రదీప్ ఆది చాలా మంది అందరం తీసుకొచ్చండి. అయితే మీరందరూ చాలా సంతోషంగా హాయిగా ఎప్పుడంటే అప్పుడు పోయే ప్రాణులందరికీ మంచిగా హాస్యాన్ని పంచుతున్నారు. వాళ్ళందరూ నిన్ను నూరేళ్ళు చక్కగా బతకాలంటే వాళ్ళతో పాటు మీరు కూడా భూలోకానికి వెళ్ళి హాయిగా ఆ జనాల్ని నవ్విస్తూ ఉండండి. ఈ ఒక్కడ తప్పించి అందరూ వెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ, రండి సార్. త్వరగా సార్, 12 అవుతుంది. నేను బయట పబ్కి వెళ్ళాలి. సారీ. సరే, ఆ భూలోకానికి వెళ్ళిన తర్వాత నా బాటగా చెప్పండి అయ్యా. ఏంటి? ఆ గెటప్ సీను అనే మహానటుడి గురించి చాలా చక్కగా చేస్తున్నాను. చెప్తానండి, రండి. అరే వదిలేచ్చుగా, ఇక్కడ దారిలో పనికి వస్తాయి. హాస్యాన్ని ప్రేమించే వాళ్ళు ఎప్పుడు హాస్య నటులు చల్లగా చూసుకుంటారు. హాస్య నటులు కూడా మిమ్మల్ని ఎప్పుడు నవ్విస్తూనే ఉంటారు. హాస్యంలో భాగంగానే మిమ్మల్ని నవ్వించడానికి తాపత్రయం తప్ప మరి ఏ ఉద్దేశం లేదయ్యా. నవ్వుకోండి, నవ్వులు పంచండి. సంక్రాంతి శుభాకాంక్షలు మా హాస్య ప్రియులందరికీ. ఈ రోజు చర్చా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పిల్లలకి కొన్ని డిమాండ్స్ ఉన్నాయని చెప్పారు. అవి ఈ రోజు మనం చర్చించుకుంటాం. దాని సమాధానాలు ఇచ్చే నుంచి మీరు ఇవ్వాల్సి వస్తుంది. రెడీ. ముందు వీళ్ళ డిమాండ్స్ ఏంటో తెలుసుకుందాం. ఎస్, ఫస్ట్ పర్సన్. నమస్కారం. నమస్కారం. ఇవాళ చూసుకున్నట్టయితే ఎవరిని? నన్నే. ఇవాళ చూసుకున్నట్టయితే ఇది నా బర్త్డే బిల్లు 3000 రూపాయలు. అన్నగారు కేకు 300 రూపాయలు. కేకు, చాక్లెట్లు ఇంకో 200 రూపాయలు. మిక్చర్ పొట్టము కటోరాలు అవి ఒక 500. 1500 డ్రెస్ మొత్తం కలిపి 3000 రూపాయలు అయ్యింది అన్నయ్య గారు. ఇది చూస్తే ఇది చూస్తే 30,000 రూపాయలు. ఇది మా నాన్నగారి బర్త్డే బిల్లు. కూర్చోండి. ముందు అక్కడ ఏంటో వినాలి కదా. పెద్ద పెద్ద చూస్తున్నావు, చూస్తే భయపడి కదా. ఇప్పుడు నేనేమంటున్నానంటే అన్నగారు, పిల్లల తప్పులు పిల్లలు నీకు నోరు తిరిగేదే చెప్పు, మిగతా వద్దు. పిల్లల
సూపర్. ఓకే 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 అర్థమైంది అర్థమైంది. కూర్చోండి కూర్చో. రే బిల్లు చింపేసావరా, ఇప్పుడు ఏం మాట్లాడాలి? మీ బాధ మీ కష్టం నాకు అర్థమైంది. ఆయనతో అడిగి తెలుసుకుందాం అది ముందు. ఏమండి అంకుల్ గారు, ఇప్పుడు సమస్య అవసరమా? అవసరమే. ఓకే 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 సరే 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 ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడయ్యా, మీది అయిపోయింది. మీ అబ్బాయి చెప్పేది ఏంటో మీకు అర్థమైందిగా. మీ అబ్బాయి బర్త్డేకి ఏమో 3030 ఖర్చు పెట్టి మీ బర్త్డేకి 30,000 ఖర్చు పెట్టారని 2 బిల్లులు సమర్పించారు. సో ఇందులో తప్పేదో జరిగిందని అబ్బాయి ఫీల్ అవుతున్నాడు. ఏమీ లేదు, అతను 10 సంవత్సరాల నుంచి బర్త్డే చేయించుకోలేడు. ఎవరు అబ్బాయి అతను? వాళ్ళ బర్త్డే. మరి ఆయన మాట్లాడతాడు కదా. చెప్పండి సార్. పర్సనల్ ఖర్చు ఉంటాయి కదా సార్. ఇది అంటారు ఆయన అంటారు కదా, ఆయన ఏదో అంటారు సార్. చూడండి మా డైలాగ్ ఎవరికి అర్థం కాదు, ఆయన డైలాగ్ మాకేం అర్థమైతే. సో నెక్స్ట్ సమస్య ఏంటి? మాకు ఒక డిమాండ్, సీనియర్ ఆర్టిస్ట్ కూడా రిటైర్మెంట్ ఇవ్వాలి, లేకపోతే ఎన్నో సంవత్సరాలు అలానే ఉండిపోతున్నారు. సరే ఈయన ఎవరిని ఉద్దేశించారో మాకు అర్థమవుతుంది. ముసి నవ్వులు నవ్వుతున్నాడు ఆయన. సార్ మిమ్మల్ని. సార్ ఇది చాలా దుర్మార్గమైన ఆలోచన అండి. ఎందుకు సార్? ఎందుకంటే మనం సినిమాకి వెళ్తాం థియేటర్ కి, తెర మీద బల్లి ఉంటది, అది ఎవరైనా ఇబ్బంది పెడతదా? ఎన్నేళ్ళు అయినది అక్కడే ఉంటది. 3 ఏళ్ళు అయిపోయాక అది పారిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కంట్రోల్లో ఉండి మాట్లాడు, ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఏంట్రా యాక్టింగ్ చేస్తారు? కళ్ళు పెద్ద పెట్టి చూస్తే ఆయన అనేది ఏంటంటే ఆయన ఒక బల్లి. ఇక్కడ బల్లి పిల్ల అన్నది కాదండి, అది ఎలా ఉందో అలా సీనియర్స్ కూడా ఉండాలని చెప్తున్నాను. సీనియర్స్ కూడా ఉండదు, అస్సలకి ఉండదు. అరే నేనెందుకు కూర్చోవాలి? మీరు నుంచోండి, అయితే నేను కూర్చుంటాను. ఒరే నాన్న, ఎప్పటికైనా సరే ఆ బల్లిని అని చెప్పి తరివేద్దాం మనం. సరే సరే ఓకే ఓకే. ఎట్టి పరిస్థితుల్లో ఆ సుజాత ఎవరు, అడ్రస్ ఎవరు కూడా కనుక్కుందాం మనం. కనుక్కొని వాళ్ళ ఇంట్లో హ్యాపీగా డోక్లాలు. వాడు సెటిల్ అయిపోతాడు. వాడు కూడా సెట్ అయిపోదాం అనుకుంటున్నాడు. ఓకే నెక్స్ట్. నేను చెప్పబోయే విషయం తిండి గురించి కాదు, ఈత గురించి కాదు, ఒక ఆర్టిస్ట్ కి అతి ముఖ్యమైన విషయం గురించి. ఏదో అంటున్నాడు తెలుగులో. ఎస్ చెప్పండి. నేను ఒక సెల్ఫీ ఇయటానికి 5 సంవత్సరాలు పట్టింది. ఎన్నో షోలు చేసి ఎంతో కష్టపడితే గానీ నిన్న నాతో ఒక్కళ్ళు కూడా సెల్ఫీ తీసుకోవట్లేదు. ఫ్రేమ్ లో పట్టట్లేదేమరా? మొన్న మా అమ్మతో 10 సెల్ఫీలు తిరుగుతున్నాడు అధ్యక్ష. అవునవును, ఆవిడ అసలు స్టేజ్ మీద ఒక్కసారి చాలా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది ఆవిడ. పేరెంట్స్ తో ఫోటోలు దిగకూడదని నిర్ణయించాలి. ఏంట్రా నువ్వు నిర్ణయించేది? భయ్యా ఈవిడ నేను ఆపేలా కొంచెం. మొన్నటికి మొన్న పక్కింటి ఆవిడ నాకు కేజీ 100 లడ్డూలు ఇచ్చింది. ఆ విషయం నాకు చెప్పలేదు. చెప్పకుండానే మింగేసావా? చెప్పలేదన్న కోపంతో మొత్తం తినేసావా? ఏదో ఒకటి చెప్పండి. అవన్నీ ఇంట్లో పెట్టి దాచేసింది. అదే ఇలాంటి పిల్లల వల్లనే ఇలాంటి ఆర్టిస్టులకు ఇబ్బంది పడుతున్నారు తెలుసా? తను ఆర్టిస్ట్ అనే పదాన్ని తొలగించబడింది. అరే వీళ్ళందరిలో పెద్దవాడిని, నేను పెద్దవాడిని ఉన్నా. నేను ఇక్కడ మీరేం మాట్లాడినా ఇటు తిరిగి మాట్లాడారు, అటు తిరిగి మాట్లాడితే ఎలా సార్? వీళ్ళందరిలో ఏజ్ లో పెద్దోని రెస్పెక్ట్ ఇవ్వరు. పిల్లలంటే ఎలా ఉండాలి? ఎలా ఉండాలో మాకు తెలుసు. స్కూల్ కి వెళ్ళి బాగా చదువుకోవాలి, ఇంట్లో ఉండాలి. అంతేగా రేపటి నుంచి అదే చేస్తాం. అంతే. సమయం తక్కువగా ఉండడం వల్ల నెక్స్ట్ ఏంటో సమస్య విందాం. అన్నగారు నన్ను ఒకటే డిమాండ్. ఏమిటి? మా నాన్నగారు షూటింగ్ లో ఉన్నప్పుడు నేను ఒక వీడియో కాల్ చేయాలని నాది నా హక్కు. అంటే వీడియో కాల్ చేస్తే మొత్తం తెలిసిపోద్దని ఎత్తడు. వాళ్ళు చెప్పే పాయింట్స్ వాళ్ళ దగ్గర కరెక్ట్ గా ఉన్నాయి. నేను ఖండిస్తున్నాం అలా కాళ్ళు తొడాలి కుదురు. ఈ డిమాండ్స్ ని పేరెంట్స్ కి వదిలేస్తున్నాం. ఇది వీళ్ళిద్దరూ కలిసి
సమరస్యంగా ఇంట్లో కూర్చొని చర్చించుకోవాల్సిన విషయం. మా కమిటీ ప్రెసిడెంట్ రోజా గారిని దీని గురించి ఒక నివేదికని సమర్పించవలసిందిగా కోరుతున్నాను. ఇది ఖాళీది, ఇంకోసారి చూపిన. జడ్జిమెంట్ ఇస్ యువర్స్ మేడం. ఇంతవరకు వీళ్ళు కోరుకున్నవన్నీ విన్నాను, కానీ అవి ఏవి కూడా జరిగేటివి కాదు. సో మీరు బాగా ఆలోచించుకొని ఏదన్నా ఒకటి మీకు ఏం నచ్చుతుందో చెప్పండి, అది మేము పాస్ చేస్తాం. మా కమిటీ నిర్ణయంతో ఓన్ అడగబోతున్నాం. సుధీర్ అన్న మేడం ఆది గారి స్కిట్ లో చేయాలని మా ఒక రిక్వెస్ట్. సూపర్. నన్ను కదా అడగాలి శాంక్షన్ అని, నువ్వు శాంక్షన్ చేస్తే ఎలాగా? ఇలాంటి పర్లేదు మేడం, నాదేం పోయింది.